సో ఐ ఆల్వేస్ టెల్ టు స్టూడెంట్స్ సార్, జనరల్ గా ఆప్షనల్ ని చూస్ చేసుకునేటప్పుడు యూ షుడ్ ఫైండ్ అ గుడ్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే పెద్ద పేరున్న ఫ్యాకల్టీ కాదు, మీకు అవసరం ఉన్నప్పుడు మీకు అవైలబుల్ లో ఉండాలి, డౌట్స్ క్లియర్ చేయడానికి మీకు అవైలబుల్ గా ఉండాలి. సో మీరు మీ స్టూడెంట్స్ కి ఎలా మెంటర్షిప్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎంత వరకు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు? యాజ్ ఫార్ యాజ్ లైక్ అంటే కరికులం అంటే మనకు ఇప్పుడు మనం ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆల్రెడీ బ్యాచ్ ఇస్ రన్నింగ్ రైట్. సిలబస్ ను సింప్లిఫై చేస్తాం నెంబర్ 1. నెంబర్ 2, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎ చాప్టర్, సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దర్ ఈస్ ఎ చాప్టర్ కాల్డ్ నేషనల్ మూవ్మెంట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎ చాప్టర్ ఆ నేషనల్ మూవ్మెంట్ కి సంబంధించి దాదాపు 20 to 30 years నుంచి క్వశ్చన్స్ ఆప్షనల్ హిస్టరీలో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేశారు, ఏ విధంగా అడిగారు, ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది, వాటిని మనం డిస్కస్ చేసాం క్లాస్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది చాప్టర్. సో ఆస్పిరెంట్స్కి ఏమవుతుందంటే ఓకే క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేశారు, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా అడుగుతారు, ఒక క్వశ్చన్ ఏ విధంగా అడిగితే మనం ఏ విధంగా రాయాలి, సినాప్సిస్ కానివ్వండి రైట్, మనకు అంటే మోడల్ క్వశ్చన్స్ కానివ్వండి. అండ్ ఆబ్వియస్లీ మెంటర్షిప్ అనేది ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్. సో మనం వీక్లీ ఎగ్జామ్స్ పెడతాం. మండే టు సాటర్డే వరకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే ఆఫ్టర్నూన్ మనకు ఎగ్జామ్ ఉంటుంది. మండే ఆ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయడం ఉంటుంది. సో ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. సో మెంటార్షిప్ ఉంటుంది, తర్వాత మనకు హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ ఉంటుంది, తర్వాత మనకు మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అంటే మేము ఏదైతే డిస్టర్బెన్సెస్ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లైక్ ఆ ఇబ్బందులను స్టూడెంట్స్కి రాకుండా చూడడమే మా లక్ష్యం.